పైసలు ఉండేది. మా చిన్నకు ఉండేది, ఆమె చాలా తెలివిగలది. ఆమె ఏం చేసేది తెలుసండి, ఆమెకి ఏదైనా తినాలనుకోండి కొట్లోకి తీసుకెళ్ళి ఒక జిగర్ లాంటి ఒక అంటుకునే ఒక పెప్పర్మెంట్ లాంటిది ఒక చాక్లెట్ ఉండేది అనమాట. మా అక్క అది తీసుకొని కొనుక్కుందామంటే నాకు అది ఇంట్రెస్ట్ లేదు, నాకు వద్దని చెప్తే, ఒరే ఈ దాన్ని తీసుకొని జుట్టుకు అంటించుకుంటే నీకు అమితాబ్ బచ్చన్ హెయిర్ స్టైల్ వస్తుందని చెప్పింది చిన్నప్పుడు. ఏంటండి అమితాబ్ బచ్చన్ ఆ చాక్లెట్ తీసుకొని తలకు అంటించుకుంటే మా అమితాబ్ బచ్చన్ అడ్రస్ తెలియక నాకు మా అక్క మాటకి నేను ఆమె మాటకి నేను ఇన్స్పైర్ అయ్యి ఆ చాక్లెట్ కొనుక్కొని నేను తలకంతా ఇట్లా అంటించుకుంటాను. జుట్టుకి ఇలా అంటించుకుంటే ఆమె కూడా కొనిచ్చాను. నా డబ్బే అది, నా డబ్బుతో కొన్నాం, నా పైసలతో కొన్నాం. నేనేమో జుట్టుకి ఇలా అంటించుకున్నాను. ఆమెని నీవు అంటించుకో జుట్టు కంటే ఆమె నింది, రే ఆడపిల్లలకి అమితాబ్ బచ్చన్ కటింగ్ అయితే ఉంటుందో చెప్పు, ఆడపిల్లలకి అమితాబ్ బచ్చన్ కటింగ్ వద్దు, కానీ నీవు మగపిల్లడు కాబట్టి నీవు అంటించుకోమని ఆమె కూడా హెల్ప్ చేసి తల నిండా అంటుకొని ఒక మిఠాయి అనమాట, ఆ చాక్లెట్ అది తలకంతా అంటించేసింది. నేను సాయంత్రం వరకు ఉండి మా అక్కని అడుగుతున్నా, అక్క ఎప్పుడొస్తే అమితాబ్ బచ్చన్ గట్టిగట్టే వస్తుందిరా, వెంటనే వస్తుంది. సాయంత్రానికి అది అంటుకుపోయి చేస్తుంటే రావట్లేదంటే, జుట్టంతా అంటుకుపోయి లాగుతుంటే నొప్పి, బాధ, నరక వేదన, అసలు ఏడుస్తున్నాను, రావట్లేదు, ఇది నొప్పిగా ఉందని అంటే మా అక్క, ఓపిక ఉండాలిరా, అమితాబ్ బచ్చన్ అంటే ఒకసారికి అమితాబ్ బచ్చన్ అయ్యాడా, అమితాబ్ బచ్చన్ అవడానికి అంటే అప్పట్లో మా నాన్న అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ అనమాట, మమ్మల్ని అమితాబ్ బచ్చన్ సినిమాకి తీసుకెళ్ళేవాడు అప్పట్లో. కాబట్టి ఆ మూవీలో చూసి అలాంటి జుట్టు కావాలని. ప్రైజ్ లార్డ్. ఆ తర్వాత మా అమ్మకి చెప్తే మా అమ్మ ఆమెను పిచ్చ కొట్టి పిల్లోడు డబ్బులు తినాలంటే తిని సావచ్చు కదా, ఈయన ఎందుకు ఇలా చేసావని అప్పుడు మా అమ్మ ఇంట్లోనే కూర్చోబెట్టి పాపం ఆమె కత్తిరి తీసుకొచ్చింది. మా అమ్మ పోనీ కటింగ్ షాప్ పంపించినా ఎటువంటి బతికిపోయేవాటి. మా అమ్మ డబ్బు సేవ్ చేద్దామని పాపం ఎందుకు అనవసరంగా ఆ షాప్ వాడికి డబ్బులు ఇచ్చేదని చెప్పి మా అమ్మ కత్తిరి తీసుకొచ్చి, అర్థమైందండి, కత్తిరి అయిపోయి జుట్టును కట్ చేసిపోయి ఇక్కడ స్కిన్ కట్ చేసేది. ప్రైజ్ లార్డ్. ఎన్నో జ్ఞాపకాలు చిన్నప్పుడుది. సరే, మా ఇంట్లో అందరూ వచ్చి పైసలు ఇచ్చి వెళ్తూ ఉంటారు. ఇస్తుంటే నేను నాకు డబ్బు సేవ్ చేయాలి, జాగ్రత్త చేయాలి చిన్నప్పటి నుండి ఉండేదన్నమాట. అనవసరంగా ఖర్చు పెట్టడం ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అందరూ ఎవరు కావాల్సిన వాళ్ళు కొనుక్కొని తినేసేవాళ్ళు. నేను మాత్రం డబ్బు సేవ్ చేసి ఏం చేసేవానంటే, ఇంట్లో ఏంటండి ఎక్కడ దాచాలి, చిన్నపిల్లవాడు కదండి, ఇప్పుడైతే ఫోన్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి బ్యాంకులో అక్కడిక్కడ సేవ్ చేసుకోవచ్చు, అప్పట్లో లేదు కదా చిన్నపిల్లోడిని. నేనేం చేశానంటే గిబ్బాలో డబ్బులు పెట్టి, నేను మాకు పెద్ద కాంపౌండ్ ఉంది ఇంట్లో, రైల్వే క్వార్టర్స్లో పెద్ద కాంపౌండ్ ఉంటుంది. ఆ కాంపౌండ్లో ఏదైనా చెట్టు కింద అట్లా గుంట తీసి దాన్ని ఒక పేపర్లో చుట్టి లేకపోతే ఒక కవర్లో చుట్టి దాంట్లో పెట్టేసి కప్పేసి అటు ఇటు చూసి ఆ తర్వాత చిన్నగా వచ్చేవాడిని. మరి దాచాలి కదా ఎక్కడో ఒక చోట. ఆ తర్వాత మరుసటి రోజు వెళ్ళి మరలా గొయ్యి తీసి చూస్తే ఉండేది కాదండి. నాకు అర్థమయ్యేది కాదు, భూమి ఏమైనా తినేసిందేమో అనుకునేవాడిని. ఈసారి ఇంకొక చోటు దాచానండి, దాచి ఎవ్వరు లేనప్పుడు వెళ్ళి దాచి వచ్చేవాడిని. మరలా అది కనబడేది కాదు, ఎందుకంటే అవన్నీ తీసిన వాళ్ళు ఇంటి దొంగలే. పెద్ద ఫ్యామిలీ కదండి, ఇంట్లో చాలామంది దొంగలు ఉండేవాళ్ళు, పెద్ద ముఠా ఉండేది ఇంట్లో. మొత్తం మీద తీసేసి ఉండేవాళ్ళు. ఒకరోజు నేను బాగా ఏడుస్తూ ఉన్నాను. అప్పుడు మా అమ్మని, ఏమైంది ఎందుకు ఏడుస్తుండమ్మా, మొన్న ఆ చెట్టు కింద డబ్బులు దాచాను, ఆ చెట్టు తినేసింది, ఈ చెట్టు కింద డబ్బులు దాచాను, ఇది తినేసింది. ఒకవేళ నేను మర్చిపోతున్నాను ఏమని పలానా చోట డబ్బులు దాచి దాని మీద ఒక రాయి పెట్టి వచ్చాను, రాయి ఎందుకని రాయి కింద డబ్బులు లేదు, రాయి తినేసినట్టు. అప్పుడు మా అమ్మ చెప్పింది, వరే పిచ్చోడా, ఇది బయట దొంగలో లేకపోతే చెట్టో రాయో తిన్నది కాదు, మన ఇంట్లో పెద్ద ముఠా ఉంది కదా, ఆ ముఠా లేపేస్తుంటారు, కానీ అయినా మట్లో ఎందుకు దాచావు. అప్పుడు మా అమ్మ నాకు ఒక ఆలోచన చెప్పింది, ఎందుకు ఏడుస్తావు, ఇక మీద నువ్వు డబ్బులు దాచాలనుకుంటే అమ్మ చేతిలో పెట్టు, నా చేతిలో పెట్టు, నేను దాన్ని జాగ్రత్తగా భద్రపరుస్తాను, నీకు ఎప్పుడు కావాలో అప్పుడు అడుగు, నేను నీకు ఇస్తానని మా అమ్మ చెప్పింది. ఇదేదో బాగుంది కదా ఆలోచన. అప్పటి నుండి నేను మా అమ్మ దగ్గర డబ్బులు దాచడం ప్రారంభించాను. ఏంటండి, అప్పుడు నాకు ఎప్పుడు కావాలన్నా, అంటే పెద్ద డబ్బేం కాదు, 10,000 20,000 అట్టి ఇచ్చుండేవాడు కదండి, అవన్నీ అమ్మ చేతిలో ఇచ్చుండేవాడిని. అమ్మ అవసరమైతే దాన్ని మేబీ వాడుకున్నా, నాకు కావాలనుకున్నప్పుడు ఆ పైసలు ఒక మొత్తంలో అమ్మ నాకు ఇచ్చేది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రభు చేతికి మీ జీవితాన్ని మీరు అప్పగిస్తే అంతవరకు ప్రభు కాపాడుతాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా.
హల్లెలూయా. నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే కాపాడుకోలేవు. నీ కుటుంబాన్ని నువ్వు కాపాడాలంటే కాపాడలేవు. నీ కలిగిన వాటిని నీవు నీ చేతులు పట్టుకొని నువ్వు కాపాడాలని ప్రయత్నిస్తే విఫలమే అవుతుంది. పౌలు గారు అంటారు, నేను సిగ్గుపడను, ఎందుకంటే నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోతున్న ఆ దినం వరకు ఆయన కాపాడుతాడని నేను రూఢిగా నమ్మొచ్చున్నాను. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా.